హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. హలో, వెరీ గుడ్ మార్నింగ్. టైం 4:30 అయింది. ఇప్పుడే బస్ తీసేసాము నందిగాంలో. మేము ఇంటికి వెళ్ళడానికి నాన్న కోసం వెయిట్ చేస్తున్నాము. ఈరోజు నా డే 7 నా వెయిట్ లాస్ జర్నీ ఎలా ఉంటుందో చూసేసేయండి. మా బుజ్జి తల్లిని కూడా చూపిస్తాను ఈరోజు మీకు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా కైవల్యం చూపిద్దాం అనుకుంటే అది బుజ్జిది లేచింది. అరే గుండు, అరే గుండు, ఎక్కడికి రా? ఇది చూడు. ఓయ్, ఎక్కడికి వచ్చావు? అమ్మ నాన్నని తీసుకెళ్ళడానికి వచ్చావా నువ్వు? నిద్ర వస్తుందా? బొజ్జుందా ఇంకా కన్నమ్మ? హలో ఎవ్రీవన్, ఎవ్రీడే నేను గుడ్ మార్నింగ్ అని చెప్పేదాన్ని. ఈరోజు గుడ్ ఈవినింగ్ అని చెప్పడానికి ఒక రీజన్ ఉందన్నమాట. యాక్చువల్లీ చెప్పాను కదా, నేను కైవల్య దగ్గరికి వచ్చాను మా అమ్మాయి దగ్గరికి అని చెప్పేసి. పొద్దున్నే 4:30కి అలా దిగాము బస్సు. ఒక 1 అవర్ మా అమ్మాయితో ఆడుకొని 5:30కి అలా పడుకున్నాము. మళ్ళీ లేచేసరికి 8:30, 9 అట్లా అయిందనమాట. సో మేము నందిగారం ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కైవల్యకి పాస్పోర్ట్ అప్లై చేశాము. దాని వెరిఫికేషన్ స్లాట్ ఈరోజు వచ్చిందనమాట. విజయవాడ వెళ్ళాలి. సో 12:30కి స్లాట్ అంటే మేము 10:30కి అట్లా బయలుదేరాలి. నేను లేచిందే చాలా లేట్గా. అండ్ ఈరోజు నా ఫాస్టింగ్ విషయానికి వస్తే, ఫాస్టింగ్ కొంచెం ఓకే, ఒక 1 అవర్ అటు ఇటుగా స్టార్ట్ చేసి ఒక 1 అవర్ అటు ఇటుగా కంప్లీట్ చేశాను. దట్స్ ఓకే. ఇంకా నా ఇంట్రడక్షన్ వీడియో కానీ, నా వెయిట్ చూసుకునే వీడియో కానీ, ఇవేమి నేను చేయలేకపోయాను అనమాట. మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్కి. మేము 10:20కి అరౌండ్ 10:30కి అట్లా బయలుదేరాము పాస్పోర్ట్ ఆఫీస్కి. సో మా అమ్మాయిని రెడీ చేసుకోవాలి, నేను రెడీ అవ్వాలి, అండ్ అవన్నీ చూసుకోవాలి కదా, కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ. సో మార్నింగ్ లేట్గా లేవడం వల్ల నేను అనుకున్నదంతా మొత్తం టోటలీ డిస్టర్బ్ అయిపోయింది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలా అయితే మార్నింగ్ లేచి నా ఇంట్రడక్షన్ వీడియో అండ్ నేను వెయిట్ చెక్ చేసుకునే వీడియో, ఆఫ్టర్ దట్ నేను వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తాను అవన్నీ మీకు రికార్డ్ చేసి చూపించాను కదా, ఈరోజు కూడా నేను సేమ్ వెయిట్ చెక్ చేసుకోవడం మిస్ అవ్వకూడదని చెప్పి హైదరాబాద్ నుంచి వెయింగ్ స్కేల్ తెచ్చుకున్నాను నేను వస్తూ ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకోవాలని చెప్పేసి. బట్ మార్నింగ్ ఒక 1 అవర్ ముందు లేచినా కానీ అంత ప్రాసెస్ అనుకున్నట్టు జరిగేది. బట్ ఆ లేట్గా లేవడం ఏదైతే ఉందో అది మొత్తం నా డే అంతా కొలాప్స్ చేసేసిందని చెప్తాను నేనైతే. నేను ఇంట్రడక్షన్ వీడియో స్టార్ట్ చేసుకుంటే మా అమ్మాయి వచ్చేస్తుంది అనమాట, అమ్మ అనుకుంటా. సో ప్రైవసీ లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మంచిగా రికార్డ్ చేసుకోవడానికి. సో అందుకే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియో కూడా ఏం లేదు. ఇందాక కొంచెం లైట్ తక్కువ ఉన్న వీడియో ఏదైతే ఉందో అది నేను టెర్రస్ పైకి వెళ్ళి వీడియో చేద్దామని అనుకున్నాను. అసలు ఈరోజు డే అంతా ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి.
బట్ మనమేం సింగిల్ టేక్ ఆర్టిస్ట్లేం కాదు కదా, అది సింగిల్ టేక్లో అంతవరకు చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఏం మాట్లాడాలి అని చెప్పేసి అనుకొని వీడియో స్టార్ట్ చేసే లోపు లైటింగ్ అంతా పోయింది, నా ఫేస్ అంతా బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను చెప్పాలనుకున్నంత ఇలా ఫ్రంట్ ఒక వీడియో ఏదో ఒకటి పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ అవుతా నేను చెప్పాలనుకున్నట్టు చెప్తున్నాను అనమాట. ఫైనల్లీ ఇంక ఈరోజు విషయానికి వచ్చేస్తే తెలిసిందే నా Day 7 వెయిట్ లాస్ జర్నీ. అండ్ ఈరోజు నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది చెక్ చేసుకోవడానికి అసలు కుదరలేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ సెకండ్ విషయం అయితే ఈరోజు నాకు 0 ఫిజికల్ యాక్టివిటీస్, ఎవ్రీడే జిమ్ అనేది ఒకటి ఉంటుంది. అట్లీస్ట్ నందిగా వచ్చిన తర్వాత నేను యోగా లాంటివి ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను ఈ 3 days. బట్ ఈ రోజు అయితే 0 ఫిజికల్ యాక్టివిటీస్. ఇంకా నా క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ విషయానికి వచ్చేస్తే క్యాలరీస్ ఏమన్నా ఎక్కువ అవుతాయేమో కానీ ప్రోటీన్ మాత్రం మినిమం ప్రోటీన్ కూడా తీసుకున్నానో లేదో నాకు డౌటే. నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈరోజు తీసుకున్న ఫుడ్ మొత్తాన్ని చెక్ చేసుకొని ఎంత క్యాలరీస్ అంటే ఎంత ప్రోటీన్ వచ్చింది అనేది చెక్ చేసుకొని అట్ ద ఎండ్ మీకు ఎలాగో డిస్ప్లే చేస్తాను. సో అనుకున్నట్టయితే అసలు ఏది జరగలేదు, అంతా చాలా క్లమ్జీగానే ఉంది. బట్ ఈరోజు మొత్తంలో నాకు ఏదైనా సాటిస్ఫాక్షన్గా ఉంది అంటే అది నా ఫాస్టింగ్ పీరియడ్ విషయమే అనమాట. దాంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను. బట్ ఏంటంటే ఎవ్రీడే 11 నుంచి 5 వరకు నా ఈటింగ్ విండో ఉండేది. ఈరోజు ఏంటంటే 10 నుంచి 6 వరకు అయిందనమాట. ఒక 1 hour 2 hours ఎక్కువైంది. సో దట్స్ ఓకే. బట్ ఆఫ్టర్ 6 నేను ఇంకా ఏమీ తీసుకోలేదు తినడానికి. సో ఫాస్టింగ్ విషయంలో మాత్రం కొంచెం కరెక్ట్గానే ఉన్నాను ఈరోజు కూడా. రమేష్ అయితే కైవల్యకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని అండ్ అప్లికేషన్ ఫామ్లో ఫొటోస్ అవన్నీ అటాచ్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి డిలే ఉండకూడదని చెప్పేసి. ఇదే గ్యాప్లో అమ్మ నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తుంది. యాక్చువల్లీ ఇది నార్మల్ దోశ బ్యాటర్ కాదండి, పొట్టు పెసలు ఉంటుంది కదా, ఆ పెసల్లో శనగలు అవి యాడ్ చేసేసి దోశ బ్యాటర్ లాగా చేసింది. సో నా ఫస్ట్ మీల్ అయితే నేను 10:15కి తీసుకుంటున్నాను. చెప్పాను కదా కొంచెం ఎర్లీగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము 10:30 బయలుదేరుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ నేను దోశల్ని బాక్స్లో పెట్టుకుని వెళ్దాం అనుకున్నాను 11కి అట్లా తిందామని. బట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నేను బాక్స్ ప్యాక్ చేసుకొని కార్లోనే తినాల్సి వస్తుంది. సో ఇదంతా తలకాయ నొప్పి ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు తింటే ఏం కాదులే అని చెప్పేసి తినేసాను. చాలా బ్రేక్ చేశాను ఈరోజు. నో వర్కౌట్స్ అండ్ నో వెయిట్ చెక్ అండ్ చాలా ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ఒక 1 hour ముందు తింటే ఏముందిలే అని చెప్పేసి ఇంకా తినేసాను. బేసిక్గా ఈరోజు అసలు నేను చీట్ డే అనే అనుకున్నాను. బట్ ఎనీవే ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం కంట్రోల్గానే ఉన్నాను. సో నా ఫస్ట్ మీల్ అయితే 2 doses విత్ పల్లీ చట్నీ అండ్ దోశలు అయితే కొంచెం మంచి సైజే అనమాట. అండ్ పల్లీ చట్నీ అయితే ఫుల్గా తినేసాను. సో అది కొంచెం ప్రోటీన్. ఆ దోశల్లో ఎంత ప్రోటీన్ ఉందని నేను కూడా చెక్ చేయాలి ఒకసారి. చెక్ చేసి నేను మీకు లాస్ట్లో డిస్ప్లే చేసేస్తాను. సో వన్స్ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము 10:30 స్టార్ట్ అయిపోయాము విజయవాడ. ఏం చెప్పొస్తున్నా అద్దం దగ్గరికి వెళ్ళి చెప్పు. ఏంటిది? పాత పోట పాస్పోర్ట్. సరే 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 నేను చూడంలే, చెప్పు నేను చూడంలే. పాస్పోర్ట్ కాదు, పాస్పోర్ట్. పాస్పోర్ట్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పు. విజయవాడ. ఎందుకు వెళ్తున్నాం? అమ్మాయికి పాస్పోర్ట్ అప్లై చేశాం కాబట్టి ఈరోజు స్లాట్ ఇచ్చారు. ఎవరెవరు వచ్చారు? అమ్మ, ఇంకా ఎవరు వచ్చారు? నాన్న.
ఏడు అద్దెకున్నాడు. అమ్మ నాన్న ఎవరిని చూడటానికి వచ్చారు? చెప్పు, ఎవరిని చూడటానికి వచ్చారు అమ్మ నాన్న? తెలీదా? అంటావు కదా, అమ్మ నాన్న అమ్మాయిని చూడటానికి వచ్చారు. ఏది మేము ఇంటి దగ్గర 10:30కి అట్లా బయలుదేరాము. విజయవాడ వచ్చేసరికి 11:30 అట్లా అయిపోయింది. పాస్పోర్ట్ ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి 11:45 అట్లా అయిపోయింది అనమాట. సో వెళ్ళంగానే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇవన్నీ ఇచ్చేసామన్నమాట. లైక్ నా పాస్పోర్ట్, రమేష్ పాస్పోర్ట్, కైవల్య డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఇవన్నీ కావాల్సినవన్నీ ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా తెలుసుకొని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేనికోసం బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి కైవల్య కోసం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా నేను ముందే దింపించాను అనమాట. ఒక 15 days బ్యాకే నేను నందిగా ఉంచినప్పుడు. బట్ బిస్కెట్ ఎక్కడైపోయిందంటే, నేను ఫొటోస్ ఏదైతే స్టూడియోకి వెళ్ళి తీపిచ్చానో ఈ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తుంటే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బట్ పాస్పోర్ట్కి ఓన్లీ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫొటోసే కావాలంట. ఆ విషయం మాకు తెలీదు. అండ్ బేబీ స్మైల్ ఇవ్వకుండా టీత్ కానీ ఏమీ కనపడకుండా ఉండాలి అని అన్నారు. సో ఈ ఫోటో టోటల్లీ రిజెక్టెడ్ అనమాట. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో పాటు మా అమ్మాయి స్మైల్ కూడా చేసింది. సో అందుకే కైవల్యాన్ని స్టూడియోకి తీసుకెళ్ళి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీపిచ్చాము. బట్ నిజంగా మా దగ్గర ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుండే కనుక ప్రాసెస్ వెంటనే అయిపోయేది. దీనివల్ల మాకు చాలా చాలా డిలే అయిపోయింది. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరలో స్టూడియోస్ లేవు, కొంచెం దూరం వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాము. సరే స్టూడియో దొరికింది అనుకునే లోపు అక్కడ స్టూడియో పర్సన్ ఫోటో తీసే అతను లేరు. 15 నిమిషాల దాకా వెయిట్ చేసాము అతని కోసం. అతను వచ్చిన తర్వాత కైవల్య ఫొటోస్ తీయించుకోవడానికి కోఆపరేట్ చేసిందంటే అది లేదు. ఎందుకు అసలు ఈరోజు ఫొటోసే తీయించుకోవడానికి కోఆపరేట్ చేయలేదు. మా అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదంటే నమ్ముతారా? నిజంగా రాలేదు. ఆయన కూడా తీసుకొచ్చేసింది ఫోటోలు తీసే అతనికి. సర్లే ఏదో ఒకటిలే అని చెప్పేసి ఫైనల్లీ ఒక 6 ఫొటోస్ అయితే ఇచ్చారు. మీకు ఆ ఫొటోస్ చూస్తే అర్థమైపోద్ది మా అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసేసిందో. సర్లే ఇంకా ఉన్న ఫొటోస్లో ఒక బెస్ట్ ఫోటో సెలెక్ట్ చేసేసి పాస్పోర్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే, అసలు ఇదేం ఫోటో అండి, బేబీ అసలు స్ట్రైట్గా ఉండాలి, పక్కకు ఒరిగిపోయింది అని చెప్పేసి నానా రకాలుగా ఏదో ఒకటి అన్నారు. బట్ బేబీ కోఆపరేట్ చేయలేదండి. అంటే ఇవన్నీ మీరు ముందే చూసుకోవాలి అని చెప్పేసి ఇంకో 4 మాటలు అన్నారు. ఫైనల్లీ మిస్టేక్ మంది కాబట్టి ఇంకా పడాల్సి వచ్చింది. ఏ కౌంటర్ బి కౌంటర్ అయిపోయింది. సి కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి లంచ్ టైం వచ్చేసింది. ఇక్కడ చాలా చాలా టైం వేస్ట్. 40 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. జస్ట్ ఒక వెరిఫికేషన్కి. ఏం లేదు, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఒక టిక్ మార్క్ పెట్టుకోవడానికి 40 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. అదే ఈ ఫోటో కనుక మంచిగా ఉంటే ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. దీనివల్ల మాకు ఆల్మోస్ట్ 2 గంటలు టైం వేస్ట్. సక్సెస్ఫుల్గా 2:30కి పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి అమ్మయ్య అనిపించింది. బయటికి రాగానే లెమన్ సోడా కనిపించింది. నేను నాన్న రమేష్ ఒక గ్లాస్ తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. నందిగాం రీచ్ అయిపోయేసరికి టైం 3:30 దాటింది అనమాట. ఏం తింటున్నావు? అరటిపండు తింటున్నావా? ఎలా ఉంది అరటిపండు? సూపర్ ఉందా? ఏంటిది? అర్థం కావట్లా. ఇంటికి వచ్చేసరికి 3:30 అయిందని అన్నాను కదా. వచ్చి రాగానే ఇంకా నాన్న రమేష్ మాత్రము లంచ్ చేసేసారు. నేను ఇప్పుడు రైస్ తింటే మళ్ళీ నా లాస్ట్ మీల్లో ఏం తినాలని ఒక క్లారిఫికేషన్ లేదు నాకు. సో అందుకని నేను ఇప్పుడు ఒక మ్యాంగో తిన్నాను అనమాట 3:30కి ఆ టైంకి.
ఇంక ఈరోజు నా లాస్ట్ మీల్‌లోకి వచ్చేసి నేను రైస్ తినలేదనమాట. మా అమ్మ ఒక 1 మంత్ నుంచి రైస్ బదులు ఈ అరికలు, సోమలు, కొర్రలు ఇవి ఉంటాయి కదా! సో, ఇవన్నీ తీసుకొచ్చుకొని రోజుకొక టైప్ ఆఫ్ రైస్ లాగా వండుకుంటుందనమాట. ఈరోజైతే కొర్రలు కుక్ చేసుకుంది. నాకు కూడా కొర్రలే వండమని చెప్పేసాను వైట్ రైస్ బదులు. సో, 130 గ్రామ్స్ ఆఫ్ కొర్రలు అండ్ ఒక 150-160 గ్రామ్స్ ముద్దపప్పు. ఈ రెండిటి కాంబినేషను నేను తిన్నాననమాట. ఈరోజు తిన్న మొత్తం ఫుడ్‌లో నాకు కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కడన్నా వచ్చింది అంటే ఈ మీల్‌లోనే అనమాట. ఆ కొర్రలు కూడా కొంచెం మంచి ప్రోటీన్. అండ్ ముద్దపప్పు చూడంగానే అయితే నాకు ప్రాణం లేసొచ్చిందనమాట. హమ్మయ్య! ఈరోజు నాకు ప్రోటీన్‌కి ఒక మంచి ఫుడ్ దొరికింది అని చెప్పేసి. సో, అలా ఈ ఫుడ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత అట్ ద ఎండ్ నేను ఒక 5 ఆల్మండ్స్ అండ్ ఒక గుప్పెడు శనగిత్తనాలని తిన్నాననమాట. ఇక్కడితో నా లాస్ట్ మీల్‌ని క్లోజ్ చేసేసాను. అరౌండ్ 5:45కో ఏమో నా లాస్ట్ మీల్‌ని నేను క్లోజ్ చేసేసింది. సో, ఫైనల్‌గా నా డే 7 ఆఫ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఇలా కంప్లీట్ చేసేసుకున్నాననమాట. 10:15కి నా ఫస్ట్ మీల్ తీసుకుంటే అండ్ 5:45కి నా లాస్ట్ మీల్ అయిపోయింది. ఓవరాల్‌గా ఈరోజు ఫుడ్ మొత్తం నాకు అన్‌ప్లాన్డ్ అనమాట. ఈ టైంకి తిన్నా అని కొంచెం టెన్షన్ అయితే ఉండింది. ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయినా గానీ నా ఈటింగ్ విండోని ఇంక అక్కడితో స్టాప్ చేసేసాను. సో, ఈరోజు నేను తీసుకున్న ఫుడ్‌లో క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఎంతున్నాయి ఏంటి అని చెప్పేసి లాస్ట్‌లో డిస్‌ప్లే చేస్తాను. అక్కడ చెక్ చేసేసేయండి. సో, ఇదనమాట ఈరోజు వీడియో. రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్‌గానే చేయాలని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ నందిగామలో ఉన్న ఈ 2-3 డేస్ మాత్రం ఫుడ్ విషయంలో ఓకే గానీ వర్కౌట్స్ విషయంలో నాకు కొంచెం డౌట్‌గా ఉంది. అది కూడా బ్యాలెన్స్ చేయాలి. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు నా ప్రీవియస్ 6 డేస్ జర్నీ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇచ్చాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్.